పాములు నిజంగానే మనుషుల మీద పగబడతాయా? ఉత్తరప్రదేశ్లో ఫతేపూర్లో వికాస్ అనే వ్యక్తిని పాము 7 సార్లు కాటు వేసిందని, చిత్తూరు జిల్లాలో సుబ్రహ్మణ్యంకు 37 సార్లు పాము కాటు వేయడం గురించి మనం వార్తల్లో వింటున్నాం. కానీ సైన్స్ దీని గురించి ఏం చెప్తుందంటే పాములు పగబట్టవు. ఎందుకంటే వాటి మెదడు పగ, ప్రేమ వంటి ఎమోషన్స్ ఉండేంత డెవలప్ కాలేదు. జ్ఞాపక శక్తి కూడా ఉండదు. తనను గాయపరిచిన వ్యక్తిని గుర్తుపట్టే శక్తి కూడా ఉండదు. అసలు జరిగేదే ఇదే. మనుషులు సాధారణంగా పాము కనిపిస్తే దాన్ని కొట్టపడుతున్నప్పుడు ఆ పాము ప్రాణభయం కారణంగా ఆతృతతో ఒక రకమైన ద్రవాన్ని చర్మం ద్వారా బయటికి వదులుతుంది. ఇది ఫెరోమోన్ అనే ఒక వాసన కలిగిన ద్రావకం. సరిగ్గా అదే ఫెరోమోన్ పాములు తమ జంటను ఆకర్షించడానికి కూడా స్రవిస్తాయి. చనిపోతున్న పాము లేదా కొట్టబడిన పాము వదిలిన ఫెరోమోన్ కు ఆకర్షించబడ్డ ఇతర పామును వెతుక్కుంటూ ఆ చోటికి వస్తుంది. ఇది చూసి జనాలు పొరబడి అదే పాము పగబట్టి మళ్లీ అక్కడికి వచ్చిందని, లేక దాని జంట పాము పగబట్టిందని భ్రమపడతారు. ఫెరోమోన్ వాసన ముక్కుకు భరించలేనంత చెడ్డగా ఉంటుందట. ఇది మనపైన గాని మన బట్టలపైన గాని పడితే వాసన వదిలించుకోవటం చాలా కష్టం. బట్టలైతే కాల్చేయడమే మంచిదంటారు. ఫెరోమోన్ వాసన ఎన్ని సంవత్సరాలైనా వదలదట. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.